తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తామంటూ స్థానిక నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 6 మాసాలు 66 అబద్ధాలు పేరిట నిర్వహిస్తున్న ఛార్జిషీట్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాములు, పట్టణ అధ్యక్షులు బాలుచందర్, జిల్లా నాయకులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధ వర్గాలను పూర్తి స్థాయిలో అనేక హామీలను గుప్పించి పేద ప్రజలను ఎవరైతే ఉన్నదో నట్టేట ముంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోనికి రావడం జరిగింది. ఏదైతే 6 మీరు గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిర్రో ఒక్కటి కూడా ఈరోజు హామీని నెరవేర్చని మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసెంబ్లీలో అడుగుపెట్టనీయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏడాది పాలనలో మిమ్మల్ని మేము ఏమడిగినాం? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కానీ, కాంగ్రెస్ని కానీ మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టమని అడిగినాం. మీరు ఈరోజు రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఛార్జ్ షీట్లో భాగంగా రామాయంపేట పట్టణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఈ సంవత్సరం పాటు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తున్నది కాబట్టి మేము ఈ యొక్క ఛార్జ్ షీట్ని 5 రోజులు ఒక్కొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు బైక్ ర్యాలీతో మెదక్ వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. రానున్న రోజులు ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ రామంపేట నుండి మెదక్ వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా సంవత్సరం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా పేద ప్రజలందరికీ కూడా, మహిళలకు కానీ, తర్వాత రైతులకు కానీ, ఉద్యోగులకు, నిరుద్యోగులకు వాళ్ళందరికీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నేను రెండే అడుగుతున్నాను. ఏదైతే మీరు పెన్షన్ కేసీఆర్ ఇచ్చే 2,000 సరిపోతలేదు, నేను 4,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. 4,000 రూపాయలు ఏవి అని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా పేదలందరికీ కూడా 1,00,000 రూపాయలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.